మనం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ ఒక ఆయన బయట నిలబడి గన్ పెట్టుకొని ఉంటాడు. అంటే ఆయన ఎందుకు నిలబడి ఉంటాడంటే సేఫ్టీ కొరకు, శత్రువు ఎవరు ఏం చేయకుండా ఉండడానికి ఆయన పోలీస్ స్టేషన్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా ఒక విశ్వాసికి సాతాను అనేకమైన విధాలుగా యుద్ధం చేస్తుంటాడు. ఆ యుద్ధం ఎలా చేస్తాడంటే మొట్టమొదటిగా ఆలోచన ద్వారా ఒక విశ్వాసిని అటాక్ చేస్తాడు. మనము దేవుడి వాక్యం వింటూనే ఉంటాము. చర్చిలో ఆటోమేటిక్గా మన ఆలోచన అనేది చెడు వాటి మీద వెళ్ళిపోతుంది. అంటే మన ఆలోచన మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఆలోచన ఎలా ఉంది, మన ఆలోచన పవిత్రంగా ఉందా, మన ఆలోచన దేవుడికి అనుసారంగా ఉందా, మన ఆలోచన ఏ విధంగా ఉంది, మనం పరిశీలించినట్లయితే మన ఆలోచన ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటే అది మన హృదయం దేవునికి ఆలయంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. మన హృదయం అనేది దేవుడికి ఇంపుగా ఉండాలి, ఆలయంగా ఉండాలి. మన ఆలోచన, మన చూపు ద్వారా కూడా సాతాను అటాక్ చేస్తాడండి. ఏ విధంగా అటాక్ చేస్తాడంటే మెయిన్ వాటి మీద మెయిన్ చూపు ద్వారా అటాక్ చేస్తాడు, మాట ద్వారా అటాక్ చేస్తాడు, ఆలోచన ద్వారా ఎక్కువ ఆలోచన ద్వారా ఎప్పుడు ఆత్మీయ పోరాటం జరుగుతూనే ఉంటుందండి. మన అమ్మ మనము చదువుకోండి అని అంటుంది. మనం ఏం చేస్తాం? చదువుకోకుండా టీవీ చూడడము, ఏదో టైం పాస్ చేస్తాం. అదే ఆలోచన మొట్టమొదటిగా మన జీవితంలో ఒక ఆలోచన ద్వారానే ఆ సాతాన్ని అటాక్ చేస్తుంది. మనము ఈ ఆలోచనను మనం జయించాలంటే, చెడు ఆలోచనలు మనం జయించాలంటే దేవుని వాక్యం ద్వారానే, ప్రార్థన ద్వారానే మనం ఈ యొక్క చెడు ఆలోచనలు మనం జయించవచ్చు.